మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఒకప్పుడు వంగవీటి దేవినేని వాళ్ళు ప్రత్యక్షంగా చేసేవాళ్ళు కాదు. వాళ్ళ పేర్లు చెప్పుకుని చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈయనే ప్రోత్సహించడం ప్రారంభించాడు అన్నటువంటి విషయం ఎప్పుడైతే దుర్గారావుని వెనకేసుకురావడం దాంట్లో రూ. 300, రూ. 500 అని మాట్లాడుతున్నాడో ఈయనకి తెలిసినే జరిగింది అన్నది అర్థం అవుతుంది. అలా తెలియకుండా జరుగుంటే గనక ఎవరినైనా సరే అరెస్ట్ చేయమని చెప్పాలా? నా అనుచరుడే ఇదే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇట్లా దొరికాడు అనుకోండి, నాకేం తెలుసు, నా దగ్గర చాలా మంది వచ్చి ఫోటోలు దిగుతారు యూత్, అట్లాగ వచ్చి దిగితే వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు పరిచయం చేసుకుని వచ్చి దిగితే ఏంటి నాకేంటి సంబంధం, వాళ్ళెక్కడైతే జగన్ పక్కన నిలబడ్డోళ్ళు ఎన్ని చోట్ల లేరు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సందర్భంలో మనం ఇంకో అంశాన్ని కూడా పరిగణలో తీసుకోలేము. వీళ్ళందరూ మైనర్లు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి, అంటే ఒక అతను అనుకుంటా కొంచెం ఏజ్ ఎక్కువ, గ్యాంగ్స్టర్ల తయారీ కేంద్రాలు ఏమన్నా విజయవాడలో మళ్ళీ ఎవరైనా నడుపుతున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 వర్గాల మధ్య శత్రుత్వం టైంలోనేమో వాళ్ళు అనుయాయులుగా పెరిగారు. ఆ తర్వాత ఆ పరిస్థితి దారికి వచ్చింది. తర్వాత కాలంలో 2-3 రకాల బ్యాచ్లు నడిచినాయి. ఇంతకుముందు ఉన్నాయా అసలు ఇలాగా? అంటే కొంతమంది యువకుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇలా ట్రైనింగ్లు ఇచ్చి గ్యాంగ్స్టర్ల లాగా తయారు చేశారా ఇంతకుముందు? 40 ఏళ్ళు అదే కదండి నడిచింది విజయవాడ. 70ల నుంచి నడిచింది ఏంటి, కాలేజీ స్టూడెంట్స్ ఒక గ్యాంగ్, ముఠా కూలీలను ఇంకొక గ్యాంగ్, ఈ 2 గ్యాంగులు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇదంతా కూడా ఒక పార్టీ నాయకుడు వెనకాల, విద్యార్థి సంఘాలు మరొక నాయకుడు. అంటే ఈ లోకల్ ఇష్యూస్ లాగా ఉండేవి అప్పట్లో. వంగవీటి ఇలాగ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రాళ్ళు ఇచ్చుకుంటే ఆ సందర్భాలు ఉన్నాయా? అట్లాంటివి లేవు. అంటే